మహోన్నతుడా గొప్ప దేవా, నీ నామం ఎంతో ఉన్నతమైంది, అన్ని నామముల కన్నా పైనామము. దేవా, నీ నామములో నేను అడిగిన ప్రతి ప్రార్థనను నువ్వు వింటున్నావు, దానికి జవాబును దయచేసేవాడవు. కొన్ని అడిగినవి, కొన్ని అడగకముందే నాకు అక్కరగా ఉన్నవేవో దయచేసి నా ప్రతి అడుగులో నువ్వు ఉండి కాపాడుతూ సంరక్షిస్తూ నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావో, నా పట్ల ఎంత కృప కలిగి ఉన్నావో చెప్పకనే చూపిస్తున్నా. అందుని బట్టి నీకెంతో వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తండ్రి, రేపు వెళ్ళబోయే నా ఇంటర్వ్యూలో నాకు తోడుగా ఉండి నన్ను నీ జ్ఞానముతో నింపండి. అడిగే ప్రతి ప్రశ్నకు సరి అయిన జవాబును భయము లేకుండా స్పష్టంగా ధైర్యంగా చెప్పగల సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి. దేవా, నువ్వు నా కోసం సిద్ధపరిచిన ఉద్యోగం ఇదే అయితే నాకు ఈ జాబ్ ఇప్పించండి. ఎందుకంటే నా ఆత్మీయ జీవితాన్ని కోల్పోయేలా చేసే ఏ జాబ్ నాకొద్దు. దేవా, రేపంతటిలో నాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఎంతమంది వచ్చారో ఇంటర్వ్యూకి, నాకు భయంగా ఉంది. ఏం పర్లేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కంగ్రాట్స్ మిస్ మేరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేవా, నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ తండ్రి. తను నయోమిలా ఉందే. నయోమి, హాయ్ మేరీ, నువ్వేంటి ఇక్కడ? ఇంటర్వ్యూకి వచ్చాను, కానీ మరి నువ్వు? నేను ఇక్కడే జాబ్ చేస్తున్నాను. అవునా, ఎప్పటి నుంచి? ఒక 2 years అవుతుంది. మరి నీ సంగతి ఏంటి? ఇంటర్వ్యూ ఏమైంది? దేవుడి దయ వల్ల జాబ్ ఓకే అయింది. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సరే, నేను వెళ్తాను, రేపు కలుద్దాం. ఓకే, బాయ్. మీ ఫ్రెండా? ఫ్రెండ్ అంటే అంత క్లోజ్ ఏం కాదు, జస్ట్ తెలుసు, ఒకే కాలేజ్, ఒకే క్లాస్మేట్. ఓ, ఎప్పుడు దేవుడు దేవుడు అంటుంది, పెద్ద బోరింగ్ క్యారెక్టర్. అవునా? ఇంకా రోజు 8 hours ఎలా భరించాలో తనని. మరి సార్తో మాట్లాడి జాబ్ క్యాన్సిల్ చేయించమని చెప్పు. సార్ నువ్వేం చెప్పినా వింటాడు కదా. చెప్పి చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. సార్, ఇందాక సెలెక్ట్ అయిన అమ్మాయి ఉంది కదా? ఏ అమ్మాయి? ఈరోజు 3 అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. అదే సార్, మేరీ అని. మేరీ, నైస్ గర్ల్, చాలా హంబుల్ పర్సన్లా ఉంది. ప్రతి ఆన్సర్ చాలా క్లియర్గా చెప్పింది. కానీ తను మీరనుకున్నంత మంచి అమ్మాయి కాదు సార్. అవునా? నీకెలా తెలుసు? తను నా కాలేజ్ మేట్. తన క్యారెక్టర్ కూడా అస్సలు బాగోదు. అలాంటి వాళ్ళు మన ఆఫీస్లో ఉండటం అంత మంచిది కాదని నా అభిప్రాయం సార్. చూడు నయోమి, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ తను ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. నా రిక్వైర్మెంట్కి పర్ఫెక్ట్ అమ్మాయి. నా వర్క్కి ఇబ్బంది రానంత వరకు నాకే ప్రాబ్లం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, క్యారెక్టర్స్ని బట్టి నేను జాబ్ ఇచ్చే పని అయితే ఇందులో చాలామందికి జాబ్స్ వచ్చేవి కావు. నాకు కావాల్సింది నా వర్క్ టైంకి ఫినిష్ అవ్వడం. అది కాదు సార్. నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. సరే సార్. ఏమైంది? సార్ ఏమన్నాడు? వెళ్ళి పని చూసుకో అన్నాడు. ఏంటి? సార్ నీ మాట వినలేదా? అదేగా చెప్పింది. దేవా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అప్పులన్నీ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటాం. నాన్నకు ఈ మధ్య హెల్త్ బాగుండటం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్తాను. అమ్మా. మేరీ, వచ్చేసావా? ఏమైంది ఇంటర్వ్యూ? సెలెక్ట్ అయ్యానమ్మా, రేపే జాయినింగ్. దేవా, నీకెంతో వందనాలు తండ్రి. ఏసయ్యా, రేపు ఉద్యోగానికి మొదటి రోజు. అక్కడ అందరితో సవ్యంగా నడుచుకొని జ్ఞానంతో మెలుగుటకు సహాయం చేయండి. చేస్తున్న ప్రతి పని గుడ్ అండ్ పర్ఫెక్ట్గా ఉండేలా సహాయం చేయండి. మంచి స్నేహాన్ని అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ నా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొనుటకు సహాయం చేయండి. నేనెక్కడున్నా నీ నామ మహిమార్థకరంగా జీవించలాగున నన్ను నడిపించండి. అల్లరితో కూడిన ఆటపాటలు, వినోదాలు, విందులకు అలవాటు పడి నిన్ను దూరం పెట్టే పరిస్థితులు నా జీవితంలోకి రాకుండా చేయండి. దేవా, చీకటి ప్రదేశానికి ఒక వెలుగు వెళ్ళినప్పుడు
అక్కడంతా వెలుగుగా మారుతుందే కానీ ఉన్న ఆ వెలుగు కూడా ఆరిపోదు. తండ్రి, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నానని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను వెళ్ళే ప్రదేశం అంతా వెలుగులా మారిపోవాలి, కానీ చీకటి నన్ను ఆవరించి నా వెలుగు ఆరిపోయే పరిస్థితి రాకూడదు. కోటి సూర్యుల తేజస్సు కలిగి ఎల్లప్పుడూ మండుచునుండు నిన్ను అంటిపెట్టుకుని ఉండి నేను వెలుగుతూ అక్కడున్న వారిని సహితం వెలిగించే విధంగా నన్ను నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హాయ్ నయోమి. హాయ్, ఫస్ట్ డేనా? అవును. తను నీకు ముందే తెలుసా? హా, నయోమి నా ఫ్రెండ్. నేను తను క్లాస్మేట్స్. అవునా? మీ పేరు? పావని. ఓకే. ఏమైనా చెప్పాలా? ఏం లేదు సార్, చెప్పినా మీరు పట్టించుకోవట్లేదు కదా. ఏంటి? ఏం లేదు సార్, నేను వెళ్తాను. హే నయోమి, ఈరోజేంటి సైలెంట్గా ఉన్నావు? సార్ దగ్గర చెప్పటానికి ఎవరు దొరకలేరా? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మైండ్ యువర్ టంగ్. ఎవరో గురించి సార్కి లేనిపోనివి చెప్పాల్సిన అవసరం నాకేంటి? లేనిపోనివి చెప్తావని నేను చెప్పలేదే, నువ్వే అంటున్నావు. చూడు నయోమి, ఏదో కలిసి పనిచేస్తున్నామనే సదుద్దేశంతో చెప్తున్నాను. నీకు ఎవరైనా కొంచెం రివర్స్ మాట్లాడితే వాళ్ళ మీద కోపం పెంచుకొని వాళ్ళ గురించి లేనిపోనివి పుట్టించి సార్కి చెప్పి వాళ్ళ జాబ్ పోయేలా చేయడం అసలు మంచి పద్ధతి కాదు. నువ్వు మంచి అనిపించుకోవడం కోసం ఇతరులను చెడ్డవాళ్ళను చేయడం మంచిది కాదు. వాళ్ళు ఏ అవసరంలో ఉండి జాబ్ చేస్తున్నారో నీకు తెలీదు. వాళ్ళ కడుపు కొట్టడం కరెక్ట్ కాదు. అది ఏ రోజుకైనా నీకే రిటర్న్ తగులుతుంది. చూడు, ఎవరి గురించి సార్ దగ్గర చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా నువ్వు ఆ సిరి గురించే కదా మాట్లాడుతున్నావు. నాకు అర్థమైంది. ఆమె వర్క్లో మిస్టేక్ చేసింది, అందుకే సార్ ఉద్యోగంలో నుంచి తీసేశారు, నేను చెప్పినందుకు కాదు. ఆ అమ్మాయి వర్క్ ఫినిష్ చేశాక ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూస్తానని నువ్వే ఫస్ట్ చూసావు. నువ్వే అలా క్రియేట్ చేశావని ఆఫీస్లో అందరికీ తెలుసు. సిరి ఒక్కదాని విషయంలోనే కాదు, సిరి లాంటి వారు చాలామంది ఆఫీస్లో నుంచి వెళ్ళిపోయారు. ఎనీవే, నీ గురించి నాకెందుకు, చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. బాయ్. చెప్తాను. నాకు ఎదురు సమాధానం చెప్పిన వాళ్ళ సంగతి ఏమైందో తెలిసి కూడా నాతోనే పెట్టుకుంది. ఏమైంది నయోమి, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం లేదు సార్, ఇదిగోండి ఆ టేబుల్ మీద నా రిజైన్ లెటర్ ఉంది. నేను జాబ్ మానేస్తున్నాను. ఏమైంది? ఎందుకు రిజైన్ చేస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అసలు? ఎవరేమన్నారు? సార్, నేను అందరి జాబ్స్ తీయించేస్తున్నానంట. మీకు నాకు మధ్య ఏదో రిలేషన్ ఉందని, అందుకే నేనేం చెప్పినా చేస్తున్నారని ఆ మౌని పిచ్చి పిచ్చిగా వాగింది. అక్కడ అందరూ ఉన్నారు, నన్ను తేడాగా చూశారు. నా పరువంతా పోయింది. ఇంకా ఇక్కడుండి అవమానపడటం కన్నా జాబ్ మానేసి వెళ్ళిపోవడం మంచిది. అంత మాట అన్నారా? ఆగు, తనని ఇప్పుడే పిలిపించి మాట్లాడతాను. ఏం వద్దు సార్, ఇప్పుడు మీరు అడిగితే ఇది కూడా నేను మీకు చెప్పానని, మీ చేత తిట్టించానని ఇంకా అందరికీ చెప్తుంది. ఇంకా వాళ్ళకున్న డౌట్ కాస్త పోయి తను చెప్పిందే నిజమని ఫిక్స్ అవుతారు. నన్ను ఇంకా బాధ పెడతారు. ఇదంతా అవసరమా సార్? సరే, నువ్వు వెళ్ళు, తన సంగతి నేను చూసుకుంటాను. ఓకే సార్. హాయ్ పావని, మీ ఫ్రెండ్ మౌని కనిపించట్లేదేంటి? తనని జాబ్లో నుంచి తీసేశారు. అవునా? అదేంటి? సార్ ఒక వర్క్ ఇచ్చారు, అది 2 డేస్లో ఫినిష్ అవ్వాలన్నారు. అది ఇద్దరు కలిసి కంటిన్యూగా వర్క్ చేస్తే తప్ప 2 డేస్లో అవ్వదు. అలాంటిది తను ఒక్కదాన్నే 2 డేస్లో ఫినిష్ చేయమన్నాడు. తను చేయలేకపోయింది, అందుకే తీసేశాడు. అదేంటి? మరి తనకు హెల్ప్గా ఎవరినైనా పెట్టాల్సింది కదా. ఆ విషయం సార్కి తెలియదనుకుంటున్నావా? ఇదంతా కేవలం తనను జాబ్లో నుంచి తీసేయడానికి వేసిన ప్లాన్ అంతే. ఏంటి? నాకు అర్థం కాలేదు. నీకిప్పుడే అర్థం కాదులే, ముందు ముందు నీకే అర్థమవుతుంది. మేరీ, ఏమైంది? దేని గురించో ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, మా ఆఫీస్లో చాలా రాజకీయాలు నడుస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు ప్రతి చోట ఉంటున్నాయి తల్లి.
అవేం పట్టించుకోకుండా నీ పనేదో నువ్వు చూసుకొని రా. ఎవరి జోలికి వెళ్ళకు. అందరితో సమాధానంగా ఉండు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వు. వాళ్ళు నీకన్నా చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే. ఎవరితో ఎలా ఉండాలో, ఎలా మెలగాలో జ్ఞానం దయచేయమని ప్రార్థన చేసుకో. మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. వాళ్ళతో పోరాడి మనం ఏం సాధించలేం, కానీ దేవుని ముందుంచి మన పనేదో మనం చేసుకుంటూ పోతే అంతా దేవుడే చూసుకుంటాడు. సరే నాన్న. సరే, వెళ్ళి పడుకో. రేపు చర్చికి వెళ్ళాలి. తొందరగా లేవాలి కదా.